ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని అంటున్నాడు దేవుడు. ఏం కావాలి నీకు? ఉదయం లేవగానే నీకు నీ కుటుంబానికి పోషణ కావాలి. నువ్వు రాకపోకల్లో దేవుని తోడు నీకు కావాలి. నీకు ఒక జీతం కావాలి, కొన్ని సమృద్ధి కావాలి. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసంట? నిన్ను సృష్టించిన తండ్రికి తెలుసంట. మరి దేవుడు ఎందుకు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారంటే, నువ్వు దిగులు పడొద్దు. నెల వచ్చేస్తుంది, ఎలా కట్టుకోవాలి, ఎలా చేయాలి, ఈ ఇబ్బందులను ఎలా అధిగమించాలి, ఈ శ్రమలు ఎలా దాటాలని నువ్వు భయపడిపోవద్దని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఫైనాన్షియల్గా కూడా నువ్వు స్థిరపడిన వ్యక్తివి అయినా, నీ భవిష్యత్తు గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ అంట. ఏంటి ఇవన్నీ అంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏవేం కావాలో అవన్నీ కూడా దేవునికి తెలుసట. ఆమేన్. ఆయన అంటున్నాడు చూడండి, మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. ప్రతిరోజు కూడా ఉదయం ప్రారంభం అవుతూ ఉండగానే తెల్లవారుజామున నువ్వు గొంతెత్తి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవుని నీతిని, రాజ్యమును నీవు మొదట వెతికే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ అవసరములన్నీ కూడా ఆయన తీరుస్తూ వెళ్తాడంటే. ఆమేన్. ఏమండి, మనుషులు మర్చిపోతారండి మనల్ని, కానీ దేవుడు ఎంత మాత్రము మర్చిపోడు. కనురెప్పపాటైనను కూడా ఆయన నిన్ను విడువనని ఆయన నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీకు బిడ్డలనిచ్చింది ఆయనే, నిన్ను ఈ స్థితిగతుల్లో పెట్టింది ఆయనే. మరి ఎలాగున దేవుడు నిన్ను మర్చిపోతాడు? ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నీకు కావాలని నాకు తెలుసు. ఇదిగో నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన పనుల మీద, వాటి మీద పెట్టే దృష్టి కంటే మొదట దేవుని మీద పెట్టు. నువ్వు నీ బిడ్డలను దేవునికి అప్పగించు. యోబు వలె వారి కోసం ప్రార్థన చేయి. నీ కొరకు నీవు ప్రార్థన చేయి. దేవుడు అప్పగించిన పని కొరకు సొలొమోను వలె నువ్వు ప్రార్థన చేయి. దావీదు వలె న్యాయంగా ఉండు. నీ జీవితంలో సమస్తము కూడా దేవుడు సమకూడి జరిగిస్తాడు. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన ఈ 11వ దినాన్న దైవ సేవకునిగా మీ అందరి కోసం నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎక్కడెక్కడి నుంచి బిడ్డలు తమ చేతులెత్తి నీ ఎదుట ప్రార్థన చేస్తారో వాళ్ళందరి అవసరాలు కూడా ఈ దినము తీర్చు ప్రభు అని ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పకుండా దేవుడు నా ప్రార్థన, మనందరి ప్రార్థన వింటాడు. ఆయన భయపడొద్దు. ఏ విషయంలో కూడా దిగులు చెందొద్దు. మరికొన్ని గంటల్లో నువ్వు నూతన నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నావు. నూతన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన నింపబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.